ఏదైతే గణపతి పూజ పూర్తయిన తర్వాతకి గణనాథుడిని కొంచెం కదిలించిన తర్వాతకి రేపు సాయంత్రం గణనాథుడిని నిమజ్జనానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. శామీర్పేటలోని లేక్లో గణనాథుని నిమజ్జనం ఉంటుంది. అయితే దానికి ముందు గణపతి పూజ ముగిసిన తర్వాతకి మధ్యాహ్నం 4 గంటల సమయంలో మనం ఉట్టి కొట్టడం ఉంటుంది. అదేవిధంగా వేలంపాట మన దగ్గర ఉన్న లడ్డూల వేలంపాట కూడా ఉంటుంది. తదనంతరం 5 గంటలప్పుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఊరేగింపుతో గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాల్సి ఉంటుంది. సో భక్తులందరూ కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు గణనాథుని పూజకు ఏం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 గంటలకు ఏదైతే ఉట్టి కొట్టడం కానీ లేకుంటే లడ్డు వేలంలో కూడా పాల్గొని గణనాథుని నిమజ్జనానికి తరలి వెళ్లే ప్రయత్నంలో మనమందరం కూడా గణనాథుడితో పాటు ఊరేగింపుగా మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల కాలనీవాసులు భక్తులు కూడా రేపు మధ్యాహ్నం పూజలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు అందరూ కూడా లడ్డు వేలంలో కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ భగవాన్ కి.